దగ్గర మా దగ్గర స్టూడెంట్స్ 640 మంది విద్యార్థులు ఉన్నారు గురుకులలో. ఇంటర్మీడియట్ 10th 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. రీసెంట్గా నవంబర్ డిసెంబర్ ఆ మాసాల్లో కొంచెం వింటర్ సీజన్లో పిల్లలకి స్కాబీస్ వచ్చింది. మరి ఇక మార్కెటింగ్ పర్సన్స్ మనం కదా, ఎన్నో మీటింగ్లు విన్నాం కదా, దగ్గర ఇప్పుడు చాలా మీటింగ్లు. సుమారుగా ఒక 300 సబ్బులు స్టోర్లో తీసుకుపోతారు. స్టోర్ ఏం చేస్తారు సార్ అని, మీరేమో నాకు స్టోర్ పెడుతున్నారా మళ్ళీ సపరేట్గా అంటారు. స్టోర్ సబ్బుగా స్టోర్ పెట్టడం కదా సార్, ఓన్లీ సోప్, నీమ్ సోప్ తీసుకుని పిల్లలందరూ గజ్జి తగ్గించారు. స్కాబీస్ తగ్గింది పిల్లలందరికీ. మన సోపు వాడటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి స్కాబీస్ 1000 రూపాయలకి బయట గజ్జి కేవలం మన సబ్బులతో 50 రూపాయలతో తగ్గిపోయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఓకే, ఇంతమంది చెప్పాడుగా, నా పేరు సుబ్బారావు, నాది MSc MED క్వాలిఫికేషన్. నేను చాలా పేదరిక కుటుంబం, ఇద్దరం కూడా ఒకే ఇల్లు పక్క పక్కన. మరి మావయ్య కొడుకు అవుతాడు, మీరు తెలుసు. నాకు ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్లో MS సార్, అతనికి ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్లో నేను. ఇద్దరం కూడా చాలా చిన్న స్థాయి కుటుంబాలు. నా ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఒక సార్ యొక్క ఆయన యొక్క యాటిట్యూడ్ అనేది నా మైండ్ బాగా పడి నేను ఎడ్యుకేషన్ రంగా ఎన్నుకోవడం జరిగింది. సో అక్కడ గురుకులలో చాలా కష్టపడి జాబ్ తెచ్చుకోవడం జరిగింది. 23 సంవత్సరాలు నేను 2002లో నేను ఉద్యోగంలోకి ఎక్కానండి. 6283 నా మొదటి శాలరీ కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే చాలా చిన్న స్థాయి కుటుంబం. మరి ఏదో ఉద్యోగం వస్తే జీవితం మారుతుందని నేను ఉద్యోగంలో ఎంటర్ అయ్యాను. ఎందుకంటే పేదరిక కుటుంబం కాబట్టి అమ్మా నాన్నలు, భార్య, పిల్లలు వెంటనే పెళ్లి కాగానే మ్యారేజ్ అయింది. 1 సంవత్సరం తర్వాత పిల్లలు. మేమిద్దరం ఒకరిని కాస్త ఇద్దరం కాస్త ముగ్గురు అయినా. మరి ముగ్గురిని పోషించాలంటే వచ్చే శాలరీ 1వ తారీఖు పడుతుంది, 5వ తారీఖు అయిపోతుంది. నాదేనా మీ అందరిదా? ఉద్యోగాలు చేస్తారు, గవర్నమెంట్ ప్రైవేట్ అందరి పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో ఒక ఏమో మారుతుందేమని చెప్పి ఆశిస్తూ అలా ముందుకు వెళ్తుంటే ఇలా 23 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ పెద్దగా లైఫ్ మాత్రం ఈఎంఐలతోటి కారు కొన్నా, ఈఎంఐలతోటి ఇల్లు కట్టా, ఈఎంఐలతోటి బైక్ కొన్నా, ఈఎంఐలతోటి చిట్టీలు వేసి పిల్లల్ని 1 లక్ష రూపాయలు ఎగ్జామ్న కట్టాలంటే 1,40,000 ప్రజెంట్ సార్ చెప్పుకోవడం గర్వం ఉంది. కానీ ఏమీ రియల్ ఏం అలవాట్లు లేవు. మళ్ళీ పొదుపుల జాగ్రత్తగా ఉండే మ్యాథ్స్ టీచర్ని కాబట్టి. సో అలాంటి పరిస్థితిలో మరి నాకు ఈ అవకాశం చాలా గ్రేట్గా నా దగ్గరికి వచ్చింది. సైదుల్ సార్ చెప్పినట్టుగా 7 సంవత్సరాల క్రితం ఈ అవకాశం వచ్చినా అప్పుడే నేను ప్రిన్సిపల్గా ప్రమోషన్ రావడం. కొంచెం నేను బిజీ షెడ్యూల్ వల్ల బావగారు నాకు కొంచెం హెల్త్ సహకరించట్లేదు అని నేను వస్తానన్న టైంలోనే నాకు కొంచెం చాలా ఇబ్బంది పోయి హాస్పిటల్ పాలి చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మరి తర్వాత నేను దీని గురించి గొప్పతనం తెలుసుకొని రీఎంట్రీ అయ్యి ఒక 7 నెలల నుంచే భార్యాభర్తలు. నేను మా బావ మీటింగ్కు నాకు చాలా ఆయన కరోనా టైంలో కూడా చాలా చెప్పేవాడు. అప్పుడే అక్కడ మూసుకొని వెస్టేజ్ మాత్రం చెప్పొద్దండి. అంత అంటే దాని గొప్పదనం తెలియక వెస్టేజ్ గురించి ఒక్కడే వద్దు బాబా నాకు, మిగతా తర్వాత చెప్పానటువంటి కరడు కట్టినటువంటి. ఎందుకంటే అక్కడ నన్ను చాలా మంది విద్యార్థులను డెవలప్ చేయాలి. పేదరిక కుటుంబం నుంచి ఎంతోమంది బిడ్డలు మన దగ్గరకు వస్తారు. ఆ లక్ష్యమే ఉండే నాకు. దీనివల్ల